నీ చెల్లెల్ని బాడి మీదకి పంపించమంటావా, స్ట్రెచ్చర్ మీదకి పంపించమంటావా? టైం లేదు బాబు, త్వరగా ఆలోచించు. 1 గంటలో ఆపరేషన్ చేయకపోతే మీ చెల్లి చచ్చిపోతుందని మా డాక్టర్లు చెబుతున్నారు. చక్రవర్తి 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 చక్రవర్తి! ఇదిగో ఇదిగో చక్రవర్తి ఎక్కడ? చక్రవర్తి ఎక్కడ? నిన్నే 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 అడుగుతుంది, నిన్నే అడుగుతుంది. చక్రవర్తి ఎక్కడున్నాడు? చక్రవర్తి ఎక్కడున్నాడు? చెప్పు చెప్పు. బాబు బాబు గీత 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 నువ్వు మాట్లాడుతున్నావా? మన బాబండి. అవును గీత, మన బాబే, మన రవి. రవి ఏమిటిది? నేను రవిని కాదు, నా పేరు దేవా. అర్జెంట్ గా నాతో రా. పద. బాబు లేదు, అమ్మ లేదు, తప్పుకో. దేవా, ఆయన ఎవరు అనుకుంటున్నావు? నా తండ్రి. ఎవరైనా నాకు అనవసరం. అవతల నా చెల్లి చావు బతుకుల్లో ఉంది. ఈయన తీసుకెళ్ళి ఆ మిత్రగాడికి అప్పగిస్తే కానీ నా చెల్లి నాకు దక్కదు. నడు దేవా, ప్లీజ్. తీసుకెళ్ళండి. వాడు తీసుకెళ్తానన్నది నీ తండ్రినే కాదు, వాడి తండ్రిని కూడా. ఇదిగో, నేను నీ కొడుకు ఒకేలాగున్నావని వరుసలు కలిపి డ్రామాలు ఆడతావు. నేను చెప్పేది నిజం బాబు. నిన్ను పోగొట్టుకున్న షాక్తో 25 ఏళ్లుగా మీ అమ్మ బొమ్మలా పడింది. ఇన్నేళ్లుగా ఏ మందులు కదిలించలేకపోయిన మీ అమ్మని కన్న బిడ్డ స్పర్శ కదిలించింది. కన్న తల్లి గనకే ఇన్నేళ్ల తర్వాత నువ్వు కనిపించినా నిన్ను గుర్తించగలిగింది. నిజంగా నువ్వు మా బిడ్డవే. నాన్న, మీరు నాకు దగ్గరైనందుకు ఆనందపడాలో, నన్నే అమ్మా నాన్న అనుకున్న నా చెల్లెలు నాకు దూరం అవుతున్నందుకు బాధపడాలో నాకు. బాబు, ఆ రోజు ఆ మహాతల్లి నిన్ను రక్షించి పెంచబట్టే ఈ రోజు నువ్వు మాకు మిగిలావు. అలాంటి తల్లి కన్నా ఆ కూతుర్ని బ్రతికించడానికి నా ప్రాణాలు సంతోషంగా ఇస్తాను. పద. అమ్మా, భయపడకమ్మా. నాన్న నీ చెల్లెల్ని వాడేమీ చేయలేడు. వాళ్ళిద్దరినీ కాపాడడానికి నీకు ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. అవును బ్రదర్, మనం ఇద్దరం ఉన్నామని ఆ మిత్రగాడికి తెలియదు. ఇంతకాలం మనం ఇద్దరం 2 in 1 లా యాక్ట్ చేసి అందరినీ ఫూల్స్ చేశాం. ఇప్పుడు అదే ఆయుధంతో వాడి ఆట కట్టిద్దాం. నేను నాన్నని తీసుకుని ముందు వెళ్తాను, ఆ తర్వాత నువ్వు రా. కరెక్ట్. ఇంకా ఆడైపోయాడు. సార్, చక్రవర్తిని తీసుకొచ్చాడు. పూలమాలకి బదులు వేపమాలేస్తున్నానేమిటని ఆశ్చర్యపోతున్నావా? బలి ఇచ్చే ముందు వేపమాల, తర్వాత పూలమాల వేయటం మన సాంప్రదాయం కదా. బలివ్వడం ఏమిటి? అసలు ఎవరు నువ్వు? నా తండ్రిని అడుగు. అటు చూడు. నా తండ్రి చితాభస్మం. 25 ఏళ్లుగా దాన్ని భద్రంగా అలాగే ఉంచాను. ఎందుకో తెలుసా? నీ రక్తంలో కలపటానికి. ఈ 25 ఏళ్లుగా మా నాన్నకి తద్దిని కూడా పెట్టలేదు. ఎందుకో తెలుసా? పిండాలు పెట్టడానికి నీ మాంసం నాకు దొరక్క. ఇన్నాళ్లకి నా తండ్రి కోరిక నెరవేరుస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరుస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా ఆయన తీసుకొచ్చాను. ముందు నా చెల్లెలు నాకు అప్పగించు. ఎక్కడున్నావు బాబు నువ్వు? ఆడిన మాట నిలబెట్టుకోవడం హీరో లక్షణం, ఇచ్చిన మాట తప్పడం విలన్ల ఆనవాయితీ. అంటే నిన్ను మోసం చేశాం బాబు. వీరి కార్యక్రమం అయిపోగాని బాబుని అవమానించి ఉరిశిక్ష వేయించినందుకు నీకు నీ చెల్లికి కూడా వేపదండల కార్యక్రమం ఉంది. కాస్త ఓపిక పట్టు. అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి.
నానా నాన్న కొడుకు కూతురు తండ్రి అన్న చెల్లి శాబాష్ ఆ రోజు తండ్రుల ఘర్షణ ఈ రోజు పెట్టెన సమరం నా తండ్రికి నువ్వు శత్రువు అయితే నీ కొడుకు కూతురు నాకు శత్రువులయ్యారు మీ అందరినీ ఇప్పుడే ఇక్కడే చంపేస్తున్నాను ముందెవరిని చంపను నిన్న నిన్న దాన్న ముందు మీ నాన్నని చంపుతాను ఎందుకంటే కళ్ళ ముందే తండ్రి చచ్చిపోతే ఎంత బాధో నాకు తెలుసు నీకు తెలియాలిగా చూడరా నానా నువ్వు కస్తూని హాస్పిటల్ తీసుకెళ్ళా ఇందాక ఇద్దరు జాయింట్ గా నన్ను కన్ఫ్యూజ్ చేసి దెబ్బేస్తారా అందుకే పిల్లిని లోపల పెట్టాను ఈ పిల్లిని ఇక్కడే చంపేస్తాను
బ్రదర్ నువ్వు రిలాక్స్ అవ్వు. ఆడికి ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. ఈయన ఇప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? హాస్పిటల్కి తీసుకెళ్ళి వెధవ. తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలి కదా బాబు. ఆడితో పాటు మీరు కూడా లొంగిపోండి. అలాగే అలాగే బాబు. బాబు.